Yeah, I'll be back. డ్రోన్లు ఇక్కడ ఉన్నాయండి, అలా చిన్న సో ఇదేనండి ఇందిరా స్క్వేర్ మాల్. లోపలికి అయితే వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళడానికి ఇలా మధ్యలో నుంచి వెళ్ళలేము, మరి ఇండియాలో వెళ్ళినట్టు. అక్కడ మీకు కనిపిస్తుందా స్కై బ్రిడ్జ్, దాని గుండా వెళ్ళాలి దాటుకుంటూ. లోపలికైతే వెళ్ళిపోతాం. ఇంకో దేశంలో ఉన్నప్పుడు మాత్రం అటు నుంచి ఇటు దాటాలంటే ఇలా స్కై బ్రిడ్జ్లో ఉంటాయండి, ఆ మార్గం గుండానే వెళ్ళాలి. ఎందుకంటే చెప్పలేం, మన ఇండియాలో లాగా వెళ్తే ఇక్కడ వెహికల్స్ ఆపరు, యాక్సిడెంట్స్ అయిపోతాయి. అందుకే మీ ముందు జాగ్రత్త కోసం ఇలా స్కై బ్రిడ్జ్లో వాడండి. ఇవ్వనండి, అదే ఇందిరా స్క్వేర్ మాల్. లోపలికైతే వెళ్ళిపోదాం. ట్రాఫిక్ చూసారా ఎంత ఉందో, చాలా దారుణంగా ఉంది. అక్కడ సిగ్నల్ లైట్ ఉంటే ఇంత దూరం ఉంది, 1 కిలోమీటర్ దగ్గర ఉంది. సో లోపలికైతే ఇలా ఎంటర్ అయిపోవాలండి. మనం లోపలికైతే వెళ్ళిపోదాం. ఎంటర్ అవ్వగానే ట్రావెల్ బ్లాగ్ ఉన్నాయి. డిస్కౌంట్ సూపర్ మార్కెట్ అంట. ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అండి, చిన్నపిల్లలు పెద్దలకు కావాల్సిన కూడా ఉన్నాయి. కొన్ని డ్రోన్స్ ఉన్నాయి అక్కడ, నాకు కావాల్సినవి ఉన్నాయి. తొందరలోనే తీసుకుంటాను డ్రోన్. ప్రస్తుతానికి అయితే కొంచెం బడ్జెట్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొనలేము అక్కడ. చాలా బాగున్నాయి, క్యూట్గా చిన్నగా. ఇది ఒక ఎలక్ట్రానిక్ మార్కెట్లో కూడా ఉంది కదా. మొత్తం చూసేద్దాం. ఇక్కడ చూసారా మన వినాయకుడు, చూడగానే విష్ణుమూర్తి ఏమో అనుకున్నానండి, కానీ కాదు. ఇక్కడ మన వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి. థాయిలాండ్లో గణేశుడి పూజ కూడా చేస్తారు. నాకు తెలిసేది ఇండియన్ మార్కెట్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. ఇదంతా చెప్పుల దుకాణం అండి, చెప్పుల షాప్ ఇదంతా. ఏ మాల్లోకి వెళ్ళినా బట్టలు ఎక్కువ ఉంటున్నాయి ఇక్కడ. ఇదొక ఎలక్ట్రానిక్స్ దుకాణం, ఇదొక ఎలక్ట్రానిక్స్ షాపు, వాచ్ల షాపు. ఏ మార్లోకి వెళ్ళినా ఒకటి కామన్, క్లోత్ షాప్స్, షూ కానీ చెప్పులు కానీ ఆ షాపులు ఉంటాయి. ఇంకా ఎలక్ట్రానిక్స్, ఇలాంటి పర్ఫ్యూమ్ షాపు, ఇవే ఎక్కడికి వెళ్ళినా సరే మీకు కనిపిస్తాయి. ఏదో హోటల్లో ఉందండి ఇది. ఇవన్నీ అయితే జెండు బాంబులు అండి, జెండు బాంబుల టైపు. దీనికి టైగర్ బాంబు అంటారు. ఎక్కడ చూసినా బట్టలే, బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి.
కానీ బట్టలు కూడా బాగున్నాయి చాలా. ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి. సరే పైకి అయితే వెళ్ళి చూద్దాం, పైన కూడా ఏమున్నాయో చూద్దాం. ట్రెండీ హోల్సేల్ స్క్వేర్ అంట, లోపలికి వెళ్దాం ఏమున్నాయో చూద్దాం ఒకసారి. రాగానే షూ షాపు, హ్యాండ్ బ్యాగులు అన్నీ బ్రాండెడ్ అండి ఇవి, కానీ ఒరిజినల్ డూప్లికేట్ తెలీదు. గూచి, లూయి విటాన్, ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయండి. స్పీకర్స్ ఉన్నాయి. మార్షల్, అది మార్షల్ మంచి కంపెనీ అండి. మనకు కావాల్సిన ఇక్కడ ఉన్నాయండి. సెల్ఫీ స్టిక్ అవన్నీనా తీసుకుందాం సరే చూసి. మొత్తం అంతా చూసుకుంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ షాప్లు ఎక్కువ చాలా ఉన్నాయి ఈ ఫ్లోర్ లో. యా ఐల్ బి బ్యాక్. మనకు కావాల్సిన డ్రోన్లు ఇక్కడ ఉన్నాయండి, చాలా చిన్న చిన్నవి క్యూట్ టాయ్స్. ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఇండియన్ మార్కెట్ లానే ఉంది ఇదంతానా. మేబీ అలా నేను చెప్పకూడదేమో, కానీ చాలా మంది చూడడానికి ఇండియన్స్ లానే ఉన్నారు. చాలా పెద్దది స్క్వేర్ మాల్ కూడా. సామాన్ రావుగా హిందీ వాళ్ళే అండి, ఇండియన్ వాళ్ళే, ఇండియన్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు ఇక్కడ. వీడియో తీయడమే కాదు సామాన్లు కూడా తీసుకొని చెప్తుంది ఆవిడ. అందులో మనకేం అవసరం లేదు అందులో. ఓకే, ఎక్కడ చూసినా బట్టలు, ట్రావెల్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. చూద్దాం ఇంకేమున్నాయో. చాలా బాగున్నాయి కదా టాయ్స్ అన్ని.
ఇక్కడ చూసుకుంటే అంటే తక్కువ రేట్ అండి, 100 నుంచి 250 బాట్లే, చీప్ మార్కెట్ అనమాట. బ్యాంకాక్ ఎలక్ట్రానిక్స్ కూడా మంచి పేరున్న దేశమే అని అడిగితే. చైనా తర్వాత బ్యాంకాక్ ఏమో మరి నాకు తెలీదు, కానీ ఇక్కడ చూసుకుంటే అన్నీ మంచిగా ఉన్నాయి ఎలక్ట్రానిక్స్. ఇవన్నీ మసాజ్ ఎలక్ట్రానిక్స్ అండి ఇవి. దీని మీద ఎందులో మనకు ఎలక్ట్రిక్ డ్రమ్ అంటే అందులో బ్యాండ్ కొట్టాడు మనడు. సరే, మొత్తం అంతా చూపించానని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. సీ యూ.